కాసేపు నిశ్శబ్దంగా ఉంటే ఒక 10-15 మినిట్స్ ఒక డివోషనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ప్లీజ్ హియర్ మీ. ఓం గణేశాయ నమః. నేను రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ హెర్బల్ హస్బెండరీ 2019 రిటైర్ అయ్యాను. ఇక్కడ ప్లాట్ నెంబర్ 19లో ఉంటున్నాను, ఓన్ హౌస్. నాకు కొన్ని డివోషనల్ ఎక్స్పీరియన్స్ జరిగి అందులో కొన్ని మీకు చెప్తాను. అవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నేను పనిచేసేటప్పుడు నేను స్టాఫ్కి అందరిని పిలిచి వాళ్ళకి చెప్తుండేవాడిని, మీకు ఏదైనా సమస్య కానీ కోరిక కానీ ఉంటే భగవంతుడికి ఏ విధంగా ప్రార్థన చేస్తే అది ఫాస్ట్గా చేరుతుంది అనేది నేను చెప్పడం జరిగింది. అక్కడ స్టాఫ్ అందరికి కూడా ఒక పద్ధతి చెప్పాను, ఎలా చేయాలి ఏంటి ఒక మహామంత్రం ఇచ్చి అదే చెప్పించి ఏ విధంగా ప్రేయర్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత 1 మంత్ తర్వాత మా డిపార్ట్మెంట్లో ఒక చార్ట్ అకౌంటెంట్ రామకృష్ణ గారు వచ్చి ఆయన చెప్పారు, మీరు చెప్పినట్టు చేశానండి, నాకు ఎప్పటి నుంచో ఉన్నప్పుడు ఒక సమస్య, మొండి సమస్య నాకు నెరవేరింది అని చెప్తే అడిగారు, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి మనకు ఉపయోగపడుతుంది అంటే ఆయన చెప్పారు. ఆయన ఒక ఫ్రెండ్కి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కానీ ఒక ఎవిడెన్స్ కానీ పేపర్ కానీ ఏమీ లేదు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆయన వెళ్ళి అడిగితే నాకు ఇవ్వలేదు పో అని చెప్పేసి ఆయన పంపించారు. తర్వాత ఆయన 2-3 సార్లు వెళ్ళి అడిగితే అదే సమాధానం తప్ప ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. ఆయన ఏం చేసేది ఈ సమస్య పెట్టాడనమాట, ఈ సమస్య నాకు నెరవేరాలి, అది దగ్గర డబ్బులు రావాలని చెప్పి నేను చెప్పిన విధంగా మహామంత్రం చెప్పించి ప్రేయర్ చేశారు 1 మంత్. చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఆయనలో ఏం మార్పు వచ్చిందంటే, నేను నీకు డబ్బులు ఇవ్వగలను, నా దగ్గర లేవు, ఒక నోట్ రాసి ఇస్తాను, ఆ నోట్ రాసి ఇస్తాను, నువ్వు పలానా రోజు నువ్వు వస్తే నీకు డబ్బులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నోట్ తీసుకుని వెళ్ళిన తర్వాత నోట్ తీసుకొని ఆయన చెక్ రాసి ఇచ్చాడు. ఆ చెక్ నువ్వు బ్యాంకులో సబ్మిట్ చేయొద్దు, నేను పలానా రోజులు వస్తే నీకు డబ్బులు ఇస్తానంటే నెక్స్ట్ ఆయన ఆ టైంకి వెళ్ళిన తర్వాత ఆయన కొంత చెక్ తీసుకొని కొంత అమౌంట్ ఇచ్చాడు. తర్వాత కొద్ది కాలం తర్వాత పూర్తి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయనకి ఆ ప్రాబ్లం నెరవేరింది. అదేవిధంగా ఇంకొక ఆయన మా డిపార్ట్మెంట్లో ఒక ఆయన నా ఛాంబర్లోకి వస్తూ నేను 2 సార్లు డాక్టర్ చూపించుకున్న మందులు వాడే తగ్గుతుంటూ వస్తుంది ఇచ్చేయండి, ఒక గ్లాస్ నీళ్ళు మీ భగవంతుడి ముందు పెట్టండి, ఈ ప్రేయర్ 108 టైమ్స్ డైలీ చేసి 1 మంత్ ఆ వాటర్ కొంచెం తాగి ఇంకొక వాటర్ మీరు ఆ నెక్ మీద రాయండి, ఫలితం వచ్చని చెప్పారు. 1 మంత్ పోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి నాకు కంప్లీట్ తగ్గిపోయిందని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్లో హిందీ నేర్చుకున్న ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఒక ఆమె ఉండేది. తర్వాత అక్కడ స్టాఫ్ కూడా ఇదే చెప్పాను, మీకేమైనా సమస్య ఉన్నట్లయితే ఈ విధంగా ప్రేయర్ చేయండి, మీకు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. కొంతకాలం పోయిన తర్వాత రిసెప్షనిస్ట్ ఆవిడ లేదు, లేకపోతే అడిగాను అంటే ఆవిడ సెలవు పెట్టి వెళ్ళిపోయింది అని చెప్పారు. అప్పుడే ఆ రిసెప్షనిస్ట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీరు చెప్పిన విధంగా చేశారండి, నాకు ఎప్పటి నుంచో మ్యారేజ్ అవ్వాల్సింది ప్రయత్నించాను, కానీ మీరు చెప్పిన తర్వాత ప్రేయర్ చేస్తే నాకు మ్యారేజ్ కుదిరింది చెప్పడం ఆవిడ ఫోన్ చేసి మ్యారేజ్ గలపని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా ఛాంబర్లో నా క్లాస్మేట్ చిరంజీవి రెడ్డి అని ఆయన వచ్చాడు. ఆయన యూనిటీ ఇన్సూరెన్స్లో డివిజన్ మేనేజర్. ఆయన అన్నారు, నాకు ప్రమోషను రావాలి కానీ చాలా కాంపిటీషన్, ఒకటే పోస్టు, ఏం చేయాలి అర్థం కాదు అంటే ఆయనకి ఇది చెప్పాను, ఈ విధంగా మహామంత్రం 108 టైమ్స్ చెప్పించి నీకు సమస్య చెప్పు, అది నీ కోరిక చెప్పు అని చెప్పాను. తర్వాత 1 మంత్ పోయిన తర్వాత నేను మర్చిపోయాను. తర్వాత వాడికి ఫోన్ చేసి నేను సందర్భం ఫోన్ చేసి నువ్వు చెప్పిన దాని ప్రకారం చేస్తే నాకు ఆ విధంగా వచ్చింది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చాలామందికి కూడా జరుగుతుంది. అయితే ఈ ఇంతవరకు మనం చేసిన ప్రేయర్స్ అందుతాయి, కానీ
ఇప్పుడు నేను చెప్పిన ప్రేయర్ చేస్తే పవర్ఫుల్గా మనకి అందుతుంది. అయితే దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సమస్య మీద ఫోకస్ చేయకూడదు, పరిష్కారం మీద ఫోకస్ చేయాలి. నాకు అప్పులు ఉన్నాయి, ధనం కావాలి అని చెప్పకూడదు. అప్పులు ఉన్నాయంటే అప్పులు అయితే ఇస్తారు మనకి. కాబట్టి పాజిటివ్ ఏం చేయాలంటే థ్యాంక్ యూ బ్యాంక్ ఆఫ్ పరంజ్యోతి. పరంజ్యోతి అంటే ఇక్కడ దేవీ దేవత సమూహం. సో పరంజ్యోతి ప్లేస్లో మీరు మీ భగవంతుడి నామం వాడచ్చు. అంటే థ్యాంక్ యూ బ్యాంక్ ఆఫ్ విఘ్నేశ్వర, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చేసావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. దీన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్లో 1 కోటి రూపాయలు పడితే ఎలా ఉంటుంది కలర్ఫుల్ విజువలైజ్ చేసి, నిజంగా పడితే ఎంత ఆనందం వస్తుందో, ఉత్సాహం వస్తుందో ఆ భావంతో థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా ఆరోగ్యం బాగోదనుకోండి, నాకు అనారోగ్యంగా ఉంది, నాకు బాగు చేయండి అని కాకుండా సమస్య మీద కాకుండా పరిష్కారం మీద థ్యాంక్ యూ డాక్టర్ వినాయక, నాకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించావు అని. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో విజయం చేసుకొని యాక్టివ్గా పనిచేస్తున్నట్టు, యాక్టివ్గా తిరుగుతున్నట్టు చూసి ఆ యాక్టివ్గా ఉన్న విధంగా ఆరోగ్యంగా ఉంటే ఏ విధంగా మీకు భావన ఉందో ఆ భావనతో థ్యాంక్స్ చెప్పాలి. ఇదే విధంగా కోర్టు ప్రాబ్లం ఉన్నాయనుకోండి, థ్యాంక్ యూ జడ్జి వినాయక, నాకు జడ్జి పరంజ్యోతి, జడ్జి మీరు భగవంతుడు పేరు పెట్టి నాకు ప్రారంభంలో మీరు జడ్జిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈ విధంగా మీరు విజువలైజ్ చేసినా పర్వాలేదు, విజువలైజ్ చేయకపోయినా ఆ భావంతో మీకు నిజంగా వచ్చేసిందని భావంతో మీరు చెప్పాలి. ఇది ఈ విధంగా చేస్తే భగవంతుడికి త్వరగా రీచ్ అవుతుంది, మనకు త్వరగా సమాధానం వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో 3 కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు లేకపోతే భగవంతుని అనుగ్రహం కాదు. నెంబర్ 2, నేను భగవంతుని ప్రార్థించాను కదా అది అయిపోతుందంటే కాదు, మీ ప్రయత్నం మీరు చేయాలి. నెంబర్ 3, ఇతరులకు అపకారం చేస్తే ప్రేయర్ చేయకూడదు. అది ఈరోజు మనకి జరుగుతుంది. చాలామంది ఈ విధంగా ప్రేయర్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడుతున్నారు. అది మీకు తెలియజేద్దామని నేను ఈరోజు అవకాశం తీసుకున్నాను. అయితే మహామంత్రం ఏంటంటే ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. మీరు మీ ప్రాబ్లం పెట్టి మీరు ప్రయత్నించండి, తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక సమస్య గురించి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ఈ మహాగణపతి సమక్షంలో చేద్దాం, తప్పకుండా నెరవేరుతుంది. మీకు మొండి సమస్య ఏముందో అది ఒకటి మీరు ఐడెంటిఫై చేయండి, అది గుర్తు తెచ్చుకొని నేను 7 times మహామంత్రం చెప్పిస్తాను. అది చెప్పిన తర్వాత మీరు నేను చెప్పిన విధంగా విజువలైజ్ చేయండి. మీకు అది కోరిక నెరవేరినట్టు లేదా సమస్య తీరిపోయి ఉన్నట్టు ఆ భావంతో మీరు చెప్పండి. ఫస్ట్ దీనికి వెళ్ళే ముందు ఫస్ట్ తల్లిదండ్రుల దీవెన తీసుకోవాలి. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ తల్లిదండ్రులు బ్రతికున్నా చనిపోయినా వాళ్ళు ఒకసారి ఊహించుకొని వాళ్ళకి పాదాలకు నమస్కారం చేసి ఏ తప్పు చేసినా క్షమించమని ఆశీస్సు ఇవ్వమని అడగండి. ఇప్పుడు ఏం చేసే ముందు అది ముఖ్యం. ప్లీజ్ డూ ఇట్. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమః. మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళ పాదాలు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోండి. లేదు దూరంగా ఉంటే ఫోన్ చేసి మాట్లాడి ఆశీస్సులు తీసుకోండి. ఇది కంపల్సరీ. సో ఇప్పుడు మీరు ఆమె సమస్యను కానీ కోరికను కానీ ఐడెంటిఫై చేసి ఆ విధంగా ప్రార్థన చేయండి. ఒక 2 minutes టైము. తర్వాత శాంతి అంటే మనం స్టార్ట్ చేద్దాం. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే చివరిలో అడగండి. ఓకే, స్టార్ట్. శాంతి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తర్వాత ఎప్పుడైనా ప్లాట్ నెంబర్ 19 మన యాప్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ చేసి మాట్లాడవచ్చు. రేపు టైం వచ్చినట్టయితే నెక్స్ట్ అధ్యాయం నేను చెప్తాను.
ఓకే థ్యాంక్ యూ. సో గణేష్ మహారాజ్ కి జై.